బయటి బై ద గ్రేట్ డైరెక్టర్ బోకో. మీ లాస్ట్ సినిమా ఏంటి సార్? అవతార్. ఓ తీసేది మీరేనా? రాత్రి చూసా అంటున్నా. చూసిన తర్వాత అవతార్ 3 తీద్దామని ప్లాన్ చేస్తున్నా. ఎందుకు నువ్వేం షూట్ చేసావు ఇంతకు ముందు? అద్దరిపోయే సీన్ తీసారు సార్ నిన్ననే. నేను తీసావు? చెరువు సార్. ఓకే. చెరువు మధ్యలో నుండి ఒక పువ్వు వస్తది, ఆ పువ్వు మధ్యలో నుండి ఒక అమ్మాయి వస్తది, 2 తేనెటీగలు ఇలా వెళ్తాయి, వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు. ఇంతకీ ఏం చేసావు అది? మెచ్యూర్ ఫంక్షన్. అసలు మనం ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? యాక్చువల్ గా మన సినిమా హిట్ అయితే ఏం చేస్తాం? బేసిక్ గా సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. మనం ఫెయిల్యూర్ మీట్ పెడుతున్నాం. ఫెయిల్యూర్ మీట్ అదేంటి? జనాల దగ్గరికి వెళ్ళి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కారణాలు మనం చెప్తాం. ఇప్పుడు సాధారణంగా హిట్ అయితే ఏం చేస్తారు? డైరెక్టర్ గారు రాత్రి అంతా కష్టపడ్డాను, హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది అంటాం. ఓకే. మన సినిమా దొబ్బడానికి కారణం ఏంటో మనం చెప్పుకుందాం. ఓకే. అయితే ఎవరైనా ఉన్నారా? మన సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చాలా ఉన్నారు. నువ్వు, నేను, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు సార్? ఫైట్ మాస్టర్, ప్రొడ్యూసర్. హాయ్ సార్. హాయ్ ప్రొడ్యూసర్ గారు నమస్తే. మొత్తం పోయినట్లు ఉంది. మొత్తం పోయినాయి సార్. డబ్బు హిట్ మొత్తం A to Z. ఫైట్ మాస్టర్. Yes. మీరు ఫైట్ మాస్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? నా పిల్లం. అదేంటి? డైలీ నన్ను కొడుతుంది కదా. ఇంట్లో గొడవ అడుగుని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ పెట్టారా? మామూలు సంస్ కొడితే గోడ గడుచుకుంటూ అట్లే. సూపర్. మిమ్మల్ని కొట్టదా? మనకి ఏం లేదు కొట్టడానికి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నాకు ఒక డౌట్ అండి, అడగండి. ఇప్పుడు ఈయన సినిమా ఎట్లా చేసిరు మీరు? యాక్చువల్ గా రోజు కథ చెప్పడానికి వచ్చాడు. ఆయనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. నేను అమ్మాయిని చూస్తూ ఉన్నా, ఆయన కథ చెప్తూ ఉన్నాడు. లాస్ట్ లో ఓకే అన్నాడు. ఏం జరిగిందో ఏమో అంతా హడావుడిలో ఓకే అనేసాం, డబ్బులు పెట్టేసాం, సినిమా అయిపోయింది అంతే. కాకపోతే అమ్మాయి ఓకే అన్న లాస్ట్ మనకి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సినిమా బడ్జెట్ ఎంత? 5 కోట్లు. అదే 6 కోట్లు కదా. అంటే 1 కోటి రూపాయలు నేను నొక్కేసా. మన సినిమా ఎలా ఆడుతుంది? అయ్య బాబాయ్ అసలు ఖాళీ లేదు తెలుసా. ఏగలో దోమలు తిరుగుతూనే ఉన్న థియేటర్ అంతా. సినిమా భారీ ఫ్లాప్ అయింది, అందుకనే మనం ఫెయిల్యూర్ మీద పెట్టాం. సార్ నెక్స్ట్ మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? డాన్స్ మాస్టర్ వస్తున్నారు. ఏంటి డైరెక్టర్ గారు సినిమా హిట్టా? బ్లాక్ బస్టరా, వైట్ బస్టరా? ఎవరురా నువ్వు? మన సినిమా భారీ ఫ్లాప్ సార్. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ ఇది. ఏంటి ఇప్పుడు మన సినిమా భారీ ఫ్లాపా? మామూలు ఫ్లాప్ కాదు, భర్త హిట్ అయితే. ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరంటే మన హీరో గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, వాళ్ళ అసిస్టెంట్ గారు, హీరోయిన్ గారు. అందరూ వస్తున్నారా? ఈ ఫెయిల్యూర్ మీద చాలా గ్రాండ్ చేయాలయ్యా. త్వరగా రమ్మని చెప్పండి. సార్ డ్రమ్మన్ గారు. పల్లవించి తొలిరాగా. మేము మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా, కెమెరాలో కనపడను. మీరు కనపడమని దగ్గర ఉన్నారు సార్, మాకు కనిపిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ పక్షం మీరు ఒక్కరు రోజు డ్రమ్స్ తెచ్చారు. నా దగ్గర సాంగ్ ఉంది, మీరు ఏమన్నా మ్యూజిక్ కంపోజ్ చేయగలరా? కంపోజ్ ఇప్పుడే చేసేస్తా. సాంగ్ పాడు ఫస్ట్. సీను వద్దు సీను, జుప్పకు జుప్పకు జుమ్. వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను. సార్ హీరో గారు నమస్తే. ఏంటి సార్ మేకప్ వేసుకొచ్చారా? అయ్యా మేకప్ తగ్గిందా? హీరో గారు ఎస్. మన సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది సార్. ఆస్కార్ నుంచి ఫోన్ వచ్చింది మనకి. మొత్తం హోల్ వరల్డ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ఫ్లాప్ ఉంది. ఆగ్రా సగం ఫ్లాప్ గానికి నువ్వే కారణం రా రే. నేనేం చేశాను? నీ మ్యూజిక్. హీరో గారు మీరు అది అది నోరే వాడి నోట్లో నా నోట్లో పెట్టినారు. ఇప్పుడు కాదు సార్, ఈ సినిమాలో హీరో కళ్ళు కనబడవా? హీరోయిన్ తీసుకోండి రా. నాకు డౌట్, ఈ సినిమాలో హీరో పిచ్చోడా? సినిమాలో కాదు బయట కూడా. వాళ్ళంత మాట్లాడుతుంటే ఏమంటలేము సార్. చెప్తే నిజమే కదా.
డైరెక్టర్ ఇవన్నీ కాదండి, మా హీరో గారు అన్నారు ఒక అసిస్టెంట్ గా అడుగుతున్నాను, ఆయన పోస్టర్ ఎక్కడ, ఆయన పేరు ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ? యాక్చువల్ గా మన సినిమా ఫస్ట్ రిలీజ్ అప్పుడు పోస్టర్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్లాప్ అయినంత కొత్త పోస్టర్ రిలీజ్ చేశాను సార్. కనీసం ఆ పోస్టర్ చూసాను ఆడియన్స్ మళ్ళీ రావచ్చు అందరికి. కొంచెం మా సార్ పోస్టర్ తీయండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. కాదు ఒక బారే ఉంది, ఇంకో బారేది. డైరెక్టర్ గారు మా సార్ కి వద్దు సీను అని ఎందుకు పెట్టాలనుకున్నారు సార్ టైటిల్? టైటిల్ ప్రాసెస్ అంతా ఐడియా వచ్చింది మన హీరో గారికి. ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇవ్వండి సార్. సింగిల్ రా, గుంపులు రా రా. రాట్లేదే సినిమాలో హీరో పిచ్చోడు యాక్చువల్ గా, బయటికి కూడా పిచ్చోళ్ళ. హీరో గారు ఫెయిల్యూర్ మీట్ ఇంకా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. మిగతా ఆర్టిస్టులు కూడా పిలుస్తున్నాను. ఓకే కెమెరా గారు మిగతా ఆర్టిస్టులు అందరూ పిలండి. హలో మిగతా ఆర్టిస్టులు వచ్చేయండి. వీళ్ళందరూ మన ఆర్టిస్టులు. టచ్ అప్ బాగా చేయాలి, జాగ్రత్త చూసుకో. నేను సినిమాలో చేశాను కదా, నాకు క్లోజ్లు పడలేదేంటి? రోజులు పడాలంటే అక్సెప్ట్ చేయండి. నుకరాజు వాళ్ళు ముగ్గురు ఎవరు? వీళ్ళ ముగ్గురా జూనియర్ ఆర్టిస్టులు. మరి ఈమెవరు? కోఆర్డినేటర్. సార్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది సార్. ఏమనిపిస్తుంది? ఒక్క నిమిషం సార్, కొంచెం వెనక్కి జరగరా. సలాం సలాం. మరి అక్కడేమో ఏమనిపిస్తుంది నీకు? బ్లాక్ డే సార్, ఏం మాట్లాడకూడదు ఈరోజు. సార్ ఈవిడ బావన్న. ఎస్ భావన. ఆవిడేం చేశారు? అవును అడుగు. ఏంటి వెటకరుస్తున్నారు? నన్నైతే ఒక డైరెక్టర్ శ్రీదేవి అన్నారు తెలుసా? రాజమండ్రి శ్రీదేవి అన్న. ఈ ఫెయిల్యూర్ మీట్ కి మనం ఒక పెద్ద గెస్ట్లు పిలుస్తున్నాం. గెస్ట్లు ఎవరు సార్? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. సార్ పిలిపిలేండి సార్. అరే నెక్స్ట్ సినిమా వాళ్ళకి అవకాశం ఇద్దారా మనం? వాళ్ళకి ఇద్దామా? ఎస్, ఇద్దరు హీరోయిన్ చేసేద్దాం. మన నెక్స్ట్ సినిమా వాళ్ళకి అవకాశం ఇస్తే సార్ ఇది హిట్ అవుతుంది. ఎందుకు? అది ఫ్లాప్ అవుతుంది. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? డైరెక్టర్ గారు కొత్త హీరోయిన్సా? ఓ మేడం, మీ ఇద్దరికి ఫస్ట్ డాన్స్ చేశారు కదా, ఎవరైనా మాస్టర్ ఉన్నారా? లేరే. పెట్టుకోండి మేడం, దయచేసి చూడలేకపోతున్నాం. ఒకసారి తిరగండి. హే అమ్మా నాకు కూడా టచ్ అప్ చేయొచ్చు కదా. బేసిక్ గా టచ్ అప్ అనేది అందంగా కనపడడం కోసం చేయాలమ్మా. అందానికే టచ్ అప్ ఏం చేస్తాం చెప్పండి? ఇవే రంగులే. అయినా సరే టచ్ అప్ కోసం పౌడర్ ప్యాడ్ లో పౌడర్ ఉండాలి కదా. అందాక మీకు వేసాను కదా మేడం, 1 కిలోన్నర మిగిలిపోతే దాంతో వేస్తాను. కానీ రష్మి గారు పక్కింటి శుభలక్ష్మి మీ మీద గొడవకు వస్తుంది. దేనికి? వాళ్ళ పిల్ల బట్టలు తెచ్చేసారట కదా మీరు. ఎందుకు పిలిచారు మమ్మల్ని? నేనే పిలిచాను. భారీ బడ్జెట్ తో సినిమా తీసాం, అది చాలా పెద్ద ఫ్లాప్ అయింది. ఇండస్ట్రీలోనే పెద్ద ఫ్లాప్ ఈ సినిమా అన్నమాట. అయ్యో సో సారీ అండి. ఏం ఫీల్ అవ్వద్దు. దానికి మేము ఫెయిల్యూర్ పార్టీ పెట్టుకున్నాం. అదేంటి ఫెయిల్యూర్ పార్టీ? సాధారణంగా సక్సెస్ పార్టీ అందరూ పెట్టుకుంటారు. అవును. సో అందుకని మేము ఫెయిల్యూర్ మీట్ పెట్టుకున్నాం. ఈ ఫెయిల్యూర్ మీట్ లో మా సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో మేమంతా వివరిస్తాం. ఈ ఫెయిల్యూర్ ఈవెంట్ ని మీరు సక్సెస్ చేయాలి. ఇంద్రజ గారు, ఈ స్టేజ్ నేను చూసుకుంటా, ఆ సీట్ మీరు చూసుకోండి. ఈవెంట్ మాత్రం అద్రిపోవాలి. రైటర్ గారు, ఇంకొన్ని విశేషాలు ఉంటాయి కదా సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణంగా. మా సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది. ఆ. ఇగో మా దరిద్ర హీరో చేపైకెత్తు. వాడికి యాక్టింగ్ రాదు, రొమాన్స్ రాదు, ఏమీ రాదు. అయితే ఎందుకు ఉంచుకున్నారు? వాడికి ఏం లేదు, 10 రూపాయలు బేటా నన్ను వచ్చేసాడు అంత హీరో గాడు. ఇలా చేయాలని నేను చూపించాక ఇంకా తర్వాత ఆయనతో కోఆపరేట్ చేయలేదు హీరోయిన్.